మాటలు చట్టానికి కాస్త అతీతంగా అనిపించవచ్చు. కానీ మై లార్డ్, నా ఉద్దేశ్యంలో నిజం అనేది ఎవరు ఏ విధంగా చెప్పినా సరే, ఎవరెలా నిరూపించినా సరే అది నిజమే అవుతుంది. ఇంతకుముందు మనకి గవర్నమెంట్ తరఫు నుంచి రిపోర్ట్ ఇచ్చిన ఆర్కియాలజిస్ట్ ఇతనే కదా. మిస్టర్ ఆర్యన్, ఈ న్యాయస్థానం మీకు మీ వాదన వినిపించే అవకాశం కల్పిస్తోంది. కానీ మీ మాటలు విన్నాక సంతృప్తి చెందకపోతే న్యాయస్థానం సమయం వృధా చేసినందుకు మీకు శిక్ష కూడా పడుతుంది. సరే.